సార్ ఈరోజు ఎస్పీ సార్ రమేష్ రెడ్డి సార్ వచ్చారు సార్. నేను 3 days ప్రోగ్రాంలో ఈరోజే సార్ని నేను పిలిచడం జరిగింది. పిలిచలేదు సార్, కావాలని పిలిచలేదు. అంటే సర్వీసెస్లో ఏపీలో ఉండే తెలుగు సివిల్ సర్వెంట్స్ అందరికి కూడా వి లుక్ అప్ టు హిమ్ యాజ్ ఏ గైడింగ్ ఫ్యాక్టర్. ఒక విద్యావేత్తగా అంటే మంచి ఎడ్యుకేషన్ని కోరుకునే ఒక మనిషిగా తనంతకు తాను తన జీతంలో చాలా మటుకు పేద విద్యార్థులకు ఇస్తారు సార్. అది చాలా అప్రిషియబుల్ ఇష్యూ. ప్రకాశం సార్, సార్ది కనిగిరి సార్, ప్రకాశం సార్. సో సార్, ఒక మంచి విద్యావేత్తగా, ఒక మంచి మనిషిగా, ఎడ్యుకేషన్లో సమూలమైన మార్పుల కోసం ఆశించి పరితపించే ఒక అధికారిగా నేను ఆయన్ని తెలుసుకోవడం జరిగింది. సో సార్, అందుకే సార్ని ఇక్కడ పిలిచి, సార్ మీ గైడెన్స్ సార్, గవర్నమెంట్ చేసే స్కీమ్స్ మీద ఏమైనా సజెషన్స్ సో దట్ మనం సీఎం సార్కి, సీఎం గారి దృష్టికి తీసుకొని పోవచ్చు సార్. వీ రిక్వైర్ యువర్ ఫీడ్బ్యాక్ సార్. సార్, అందరికీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి, కలెక్టర్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి నా తోడుతున్నాను. అవును, కలెక్టర్ గారు రోజు చెప్తా ఉన్నాం, మార్నింగ్ చెప్తా ఉన్నారు, అక్కడ ఏదో మీ సూచన మా పాలన మీ సూచన అంటున్నారు. నేను చూస్తా ఉన్నాను, కలెక్టర్ పిలుస్తాడా లేదా అని చూస్తూ ఉన్నాను, పిలవట్లేదు. సరే, అయినా కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నాను తెలిసినా కూడా సెక్యూరిటీ అయితే బయట పెట్టమని చెప్పాను. వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడారు. నేను కూడా ఆంగ్లం గురించి మొదలు పెడతాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివాను నేను. ఫాదర్ హాస్టల్ వార్డెన్గా చేశారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. సో నేను సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్కే వెళ్ళాను. వెళ్ళినప్పుడు రొటీన్గా మనల్ని పొగుడతారు, వీరుడు సూర్యుడు అందుకే అయినామని. సో అట్లాంటివి ఇప్పటికి కూడా నా చెవుల వరకు అయితే వచ్చాయి కానీ తల వరకు వెళ్ళలేదు. అది వాస్తవం సార్. సో పిల్లకాయలను అడిగాను, మీరు మంచిగా ఉత్తేజపరిచే శబ్దాలు చెప్పాలని అడిగా. సో అప్పుడు పిల్లవాళ్ళు వచ్చి, సార్ చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నాడు. చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ మంచి పుస్తకం కొనుక్కోను. సో మా ఫాదర్ కూడా ఎప్పుడు అదే చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే పాపం అక్కడ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు హాస్టల్ వార్డెన్ అంటే మీకు అందరూ తెలుసు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అంటే వాళ్ళు అంటే ఊర్లలో ఒక తిండి లేక, ఉండడానికి వసతి లేక, లేకపోతే స్కూల్స్ చాలా దూరంలో ఉంటాయి కాబట్టి. సో ఆ చిన్న వాక్యం కూడా ఎక్కడికి పోయినా కూడా ఇదే కొటేషన్ వాడుతూ ఉంటారు. మా ఫాదర్ కూడా అదే చెప్పేవాళ్ళు, నిన్ను బాగా డబ్బులున్న వాళ్ళు చదువుకునేటువంటి స్కూల్లో చేర్పించేంత స్తోమత నాకుంది. కాకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా నువ్వు డబ్బు కావాలని కోరుకోవద్దు. నువ్వు ఎంత పెద్ద కాలేజీ అయినా కూడా ఫీజు కట్టగలిగినటువంటి స్తోమత అయితే నా దగ్గర ఉంది. సో దాని అర్థం అది. అంటే ఒక పుస్తకం ఎంత ఖర్చు అయినా కూడా కొనుక్కో, పక్కనోడి మీద డిపెండ్ కావద్దు. సో అట్లా ఇచ్చినటువంటి ప్రతి తను సంపాదించినటువంటి కష్టంలో ఉన్నటువంటి 90% కూడా తన ఉన్నటువంటి 3 పిల్లల్ని చదివించుకోవడానికి ఖర్చు పెట్టారు. ఈరోజు వచ్చేసి ఆ 90s తర్వాత 2000 తర్వాత కూడా ఈ విద్య అనేటటువంటిది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అయిపోయింది. సో దానివల్ల ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్, మెడికల్ కాలేజీలు ఎక్కడన్నా కూడా విపరీతమైనటువంటి ఆ ధనం అనేటటువంటిది ఎక్కువైపోయింది. సో చదువుకుందాము అనే స్టేజ్ నుంచి చదువు కొందాము అనే స్టేజ్కి ఈరోజు మనం వచ్చాం. సరే, ఆ స్టేజ్ కూడా చూస్తూ ఉన్నాం. తర్వాత ఇందాక గౌరవ జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ చెప్పారు, కలెక్టర్లు, ఎస్పీలు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకి ఎందుకు పంపట్లేదు అని అడుగుతున్నారు. అవును, నేను కూడా అడుగుతా ఉన్నాను. మీరు కానీ పర్మిషన్ కానీ ఇస్తే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నేను కూడా ఒక స్కూలు, మా పోలీస్ వాళ్ళు కూడా ఒక 1000 ఫ్యామిలీలు ఉంటారండి. కలెక్టర్ గారు, మా దగ్గర వచ్చేసి దాదాపు 15 ఎకరాల స్థలం ఉంది, మా దగ్గర గ్రౌండ్ ఉంది, మాకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఉన్నాయి. కేవలం మాకు వచ్చేసి ఒక ఇంతమంది కూర్చునేటువంటి హాలు అది ఉంటే స్కూల్ ఉన్నట్టే మాకు. దానికోసం మళ్ళీ స్కూల్ అని 10 ఎకరాలు ఇచ్చి దానికి 10 కోట్లు ఇచ్చి మళ్ళీ టీచర్లను రిక్రూట్ చేసి ఇవన్నీ చేయొద్దండి.
నువ్వు నువ్వు అట్లా మనం కొంత మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు సార్, సజెషన్ ఇస్తున్నాను సార్, పాసిబుల్ కూడా. సో అట్లా కాదు అనుకున్నా కూడా కోఆపరేటివ్ స్కూల్స్ అనేది చేయాలండి. ఆ వ్యవస్థ వచ్చిందండి. నేనేమంటున్నానంటే ఈరోజు నేను అక్కడ 10 రూపాయలు ఇక్కడ 10 రూపాయలు ఇచ్చే బదులు నేను రోడ్లో వచ్చేసి అక్కడ ఒక చెట్టు ఇక్కడ ఒక చెట్టు నాటాను అనుకోండి, ఎవరికి నీడవదు. 10 చెట్లు ఒకే చోట నాటాను అనుకోండి, కనీసం ఒక చోట వచ్చేసి ఓ 10 పక్షులు రావచ్చు, 10 మంది మనుషులు రావచ్చు. అట్లనే మేము చెప్పేది కూడా ఏంటంటే మనం ఈరోజు ఉన్నత స్థాయికి వచ్చాము అని అనుకుంటున్నాం కాబట్టి అది మన ఊరుకు సంబంధించింది కావచ్చు. ఇప్పుడు నా సొంతూరు మీద అభిమానం ఉంటుంది. ఆ సొంతూరు మీద అభిమానం ఉన్నప్పుడు నీతో చిన్నప్పుడు క్లాసులో చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, అందులో చాలామంది డాక్టర్లు అయి ఉంటారు, ఇంజనీర్లు అయి ఉంటారు, కొంతమంది సివిల్ సర్వెంట్స్ అయి ఉండొచ్చు, కొంతమంది పెద్ద పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు, ఊర్లో పెద్ద వ్యాపారవేత్తలు ఉండొచ్చు. ఈరోజు ఒక తిరుపతి టౌన్ కానీ చూసుకున్నట్లయితే, సిటీ కానీ చూసుకున్నట్లయితే ఎంతమంది ఉన్నారు? డబ్బులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ ముందుకు వచ్చి ఈ కోఆపరేటివ్ స్కూల్స్ అనేటటువంటివి ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, ఇది ఒక సజెషన్ అండి, మీరు బాగా ఇంప్లిమెంట్ చేసి ఒక్కటి మాది ముందు వచ్చి పోలీస్ స్కూల్ అనేది స్టార్ట్ చేసుకునేదానికి అవకాశం ఇవ్వండి. అక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా కూడా చదువుకోవడానికి అవకాశం ఇస్తాం. మాకు సంబంధించి దాదాపు 1500 మంది స్టాఫ్ ఉంటారు. వాళ్ళందరి పిల్లలు కూడా అక్కడ ఉన్నట్లయితే వాళ్ళని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా కూడా వాళ్ళకు వచ్చేసి మా పిల్లలు చదువు పాడవుతుందేమో అనేటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఆ జిల్లాలో కూడా ఒక పోలీస్ స్కూల్ ఉన్నట్లయితే వాళ్ళకి అట్లనే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను ఇచ్చేటటువంటి సజెషన్ ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి కానీ తీసుకెళ్ళినట్లయితే బాగుంటుందని నా రిక్వెస్ట్ కలెక్టర్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా. సో దీని గురించి నేను కూడా మాట్లాడడం జరిగిందండి. అయితే ఒక పాలసీ లాగా కానీ చూసుకున్నట్లయితే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడైతే మాకు ల్యాండ్స్ ఉన్నాయో, ఎందుకంటే మాకు గ్రౌండ్స్ ఉన్నాయి, పిల్లలు వచ్చేసి ఈరోజు ఊరక రూముల్లో కూర్చొని చదివామనుకొని చెప్పేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేసి ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా చదువుకున్న వాళ్ళేమో ఉద్యోగస్తులు అవుతున్నారు, చదువుకోని వాళ్ళేమో లేదా మరి అట్లా వెల్ ఎడ్యుకేటెడ్ అందరు ఉన్నారు. నేను విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. సో వాళ్ళు వచ్చేసి అది చెప్పే స్టేజ్లో ఉండాలి. మీకు వచ్చేసి డబ్బులు ఉన్నాయని చెప్పేసి బిల్డింగ్ కట్టే స్కూల్ రన్ చేస్తే అట్లా కాదు కదండి. ఇప్పుడు ఈరోజు మీరు అడుగుతున్నారు, నేను ఏ ఊరికి పోయినా కూడా సాయంత్రం అయ్యేసరికి నా పిల్లలకు చదువు చెప్పుకునే స్టేజ్లో నేను ఉండాలి. అట్లాగేం చేసినట్లయితే ఎక్కడికి పోయినా కూడా ఆ జిల్లాలో కలెక్టర్ ఉంటారు, ఎస్పీ ఉంటారు, ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అఫీషియల్స్ ఉన్నారు, చాలామంది ఉంటున్నారు, ఇట్లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. సో ఈ బేసిక్ ఫౌండేషన్ ఏదైతే మనం చూసుకుంటామో, ఎక్కడైతే మనకు వచ్చేసి పిల్లలకి ఆ మొక్క స్టేజ్లో ఎప్పుడైతే మనం వచ్చేసి బలంగా వాళ్ళకి కావాల్సినటువంటి అది ఆ స్ట్రెంగ్త్ అనేది మనం ఇస్తామో, ఆ తర్వాత ఎప్పుడు కావాలన్నా కూడా వాళ్ళు బ్రాంచ్ అవుట్ అవుతారు. అట్లాగే వైస్ ఛాన్సలర్ గారు కూడా చెప్పారు, ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మీకు బేసిక్ సైన్సెస్ ఉన్నాయి చూడండి, ఎక్కడైతే రీసెర్చ్ జరగాలో, ఎక్కడైతే ప్యూర్ సైన్సెస్ ఉన్నాయో వాటి మీద అసలు ఇంట్రెస్ట్ అనేది పోయింది. అసలు వాళ్ళు ఎవరైనా వచ్చి ఆంథ్రోపాలజీలో, బాటనీలో, అంటే 20 ఏళ్ళ క్రితమే బాటనీలో చేరుతామంటేనే పైకి కిందకి ఇట్లా చూసేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళి బాటనీ చదువుతానంటే ఎవరు చూడరు సార్, కరెక్టే కదా. సో కానీ అదే బాటనీ చదివి రీసెర్చ్ చేసి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇందులో ఏది ఫుడ్ ఏది మంచిదో కాదో అని చెప్పకపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రైతులకు ఉపయోగపడేటటువంటి అవి కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, న్యాచురల్ థింగ్స్ ఇవన్నీ కూడా రావండి. సో కాబట్టి నేను ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, అట్లా ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది కన్నా చాలా ఉంది కదా, దాన్ని కొంచెం మనం కన్నా మాడిఫై చేసుకున్నట్లయితే పోలీస్ స్కూల్స్ వస్తాయి. కలెక్టర్ గారు మీరు కూడా ఒక స్కూల్ చేర్పించవచ్చు, మనకు అపవాదం ఉండదండి మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవట్లేదని. ఐఎమ్ సీరియస్లీ రిక్వెస్టింగ్. 2 పిల్లలు ఉన్నారు కదా మీకు కూడా, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. నేనైతే ఎక్కడికి పోయినా కూడా ఆ స్కూల్లో అట్లీస్ట్ నేను చూస్తాను కాబట్టి. అట్లాగే మనం అంటాం అప్పుడప్పుడు కొంచెం పెద్దవాళ్ళు ఏదైనా వచ్చి అదిగని చేసినట్లయితే 10 మంది దృష్టిని ఆకర్షిస్తుంది. సో అట్లానే విలేజ్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తాను. విలేజ్లో వచ్చేసి ఏ విలేజ్లో చూసినా కూడా భారతదేశం అనేటటువంటిది వ్యవసాయ ఆధారితం కాబట్టి రైతులు అనేవాళ్ళు ప్రతి ఊర్లో ఉన్నారు. ఎవరినైనా అడవండి, పెద్ద రైతు కావచ్చు, చిన్న రైతు కావచ్చు, రైతు అనేవాళ్ళు ఉంటున్నారు. అట్లనే తల్లిదండ్రులు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా రైతుకైనా పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలందరికీ కూడా విద్య అనేది మనం ఎట్లా నేర్పించాలి. ఇదివరకు వచ్చేసి గురుకులం అనేది ఉంది. అంటే చదువు అనేటటువంటిది మనం ఓన్లీ 1వ తరగతి చదివామా, 10 చదివామా, BA చదివామా, సో ఇట్లా ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. అసలు నాలెడ్జ్ అనేటటువంటిది మన స్కూల్లోనే నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. అది ఎవరైనా ఎప్పుడైనా ఎవరి ద్వారా అయినా కూడా నేర్చుకోవచ్చు.
ఆ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ మనం కానీ ఫోకస్ పెట్టకపోతే మనం భవిష్యత్తులో చాలా నష్టపోతామండి. సో నేనైతే మా ఇంట్లో రోజు ఫైట్ ఉంటుంది. మా మిస్సెస్ డాక్టర్ అనమాట. నేను పిల్లల్ని స్కూల్కి పంపొద్దంటాను. స్కూల్ ఏంటి, ఇప్పుడు స్కూల్ 3 రకాలు అవుతాయి కరోనా వచ్చిన తర్వాత. ఏం స్కూల్ పేరు చెప్పమంటారా? ఏం కాదు, లాక్డౌన్ స్కూల్, స్లో డౌన్ స్కూల్, బ్రేక్ డౌన్ స్కూల్. లాక్డౌన్ అంటే ఇక వీడిని ఇంట్లో పట్టుకోలేం మనం, వెళ్ళి పట్టేసేయి, లోపల పెట్టి స్కూల్లో పెట్టి. స్లో డౌన్ పర్వాలేదు, అటు ఇటు ఉన్నాడు, కొంచెం ఒక రకమైన స్కూల్ అంటే వీడు చదువుతున్నా ఆడుతున్నా కూడా పిల్లలు పెద్ద పట్టించుకోరు. ఇక బ్రేక్ డౌన్ స్కూల్ ఉంటుంది. ఇక వాడు నోటోరియస్ ఫెలో, అది పగలు కొడతాడు, ఐప్యాడ్ అయిపోతే కొడతాడు నిన్ను. సో వీళ్ళందరికీ ఇక బంధించినట్టు. సో ఈ టైప్ వ్యవస్థలోకి మనం వెళ్ళిపోతాం సార్. అందుకని ఇన్ఫార్మల్గా మనం ఎంత అంటే పెద్దలను చూడగానే మనం గౌరవించాలి. కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ నేర్పించాలండి. మనం అన్నీ వచ్చేసి స్కూళ్ళ మీదకి వదిలేసాం. నేను వచ్చిన కొత్తలో కూడా చెప్పాను, తల్లిదండ్రులు, గురువులు, పెద్దవాళ్ళు వీళ్ళందరి వల్ల కూడా కంట్రోల్ కానివాడు మాత్రమే పోలీసు పట్టించుకోవాలి. ప్రతి వాడిని పోలీసు పట్టించుకోవాల్సి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? తల్లిదండ్రుల మాట అయినట్లా, గురువుల మాట అయినట్లా, పెద్దోళ్ళ మాట అయినట్లా. సో మనం ప్రతిదీ కూడా ఎవరికో వదిలేస్తున్నాం బాధ్యత. జాయింట్ ఫైల్ సిస్టమ్ అనేది పోయింది. సో దానివల్ల మనం చూసుకోవడానికి ఎవరు ఉండరు. సో ఇదంతా కూడా ఎడ్యుకేషన్లో పార్ట్ అండి. మనం ఓన్లీ జాబ్ కోసమే చదువుతున్నామా, లేకపోతే మనం ఎట్లాగైనా కానీ మనం నేర్చుకోవాల్సింది బేసిక్ లెర్నింగ్. ఆ బేసిక్ లెర్నింగ్ వరకు ఆ ఎడ్యుకేషన్ అనేది లైవ్లీహుడ్ కోసం. అంటే నువ్వు ఏమన్నా, నేను చదువుతో సంబంధం లేదు. ఈరోజు నేను చదివిన చదువు ఏంటి? అగ్రికల్చర్. పెద్ద ఆయన చదివింది ఏంటి? డాక్టర్. నేను చేసే ఉద్యోగం ఏంటి? అంటే దాని అర్థం ఏంటంటే మేము చేసే పనిని ఇంకా ఎఫెక్టివ్గా వేరే దృష్టితో కూడా చూసి చేయగలం. సో ఆ డైవర్సిటీ అనేది రావాలా. సో దీనికి ఎగ్జాంపుల్గా నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ గురించి చెప్తానండి. సివిల్ సర్వీసెస్ ఇప్పుడు వచ్చేసి అగ్రికల్చర్, బాటనీతో నేను రాశాను. ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళాను. వెళ్ళగానే ఏంటి ఆప్షనల్స్ ఏంటి అన్నారు. బాటనీ అన్న. ఏంటి బాటనీ అంటే తప్పు చేసినట్టు చూశారనమాట. మనం స్టైలిష్గా చెప్పాలి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ. సార్ మీరు చెప్పిన ప్యూర్ సైన్స్ అయితే రెస్పెక్ట్ లేదు సార్. సో అట్లనే డాక్టర్ గారు కూడా వెళ్ళుంటారు, కోచింగ్ సెంటర్కి వెళ్ళుంటారు. వెళ్ళకుండా నేను దోస్తుగా మాట్లాడుతున్నాను. కలెక్టర్ పెద్దవారు, వాళ్ళు పిలిచినప్పుడే రావాలి మనం. సో ఆ ప్రిపరేషన్లో చూడండి, మీరు కానీ చూసినట్లయితే జస్ట్ ఆ ట్రెండ్ని అబ్జర్వ్ చేయండి. దాంట్లో 21 సంవత్సరాలు డిగ్రీ చదివినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అండి. అందులో ఆస్ట్రానమీ చదివిన వాళ్ళు రాస్తారు, సాంస్క్రిట్ చదివిన వాళ్ళు కూడా రాస్తారు. అంటే 21 ఇయర్స్ తర్వాత నువ్వు ఐఐటి నుంచి అన్నారా, లోకల్ కాలేజ్ నుంచి అన్నారా, ఎక్కడి నుంచి అన్నారా, నీకు 21 ఇయర్స్ నిండినాయి, నాకు డిగ్రీ ఉంది, నువ్వు రాయి ఎగ్జామ్. దట్ ఈస్ ద బెస్ట్ మోడల్ ఆఫ్ టెస్టింగ్ ఎనీబడీస్ నాలెడ్జ్ అండి. లెట్ us ఫాలో దట్ మోడల్. మనం వచ్చేసి రష్ చేసి సూపర్ బిల్డింగ్, 10 acres, ఏసీ రూమ్స్, ఏమేమో చెప్తారనమాట. వాటికి పోద్దు. ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ కంటే కూడా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ మీద మనం ఎప్పుడైతే ఫోకస్ పెడతామో పిల్లవాడిని తల్లిదండ్రులు ఫీల్ కావాలా, మా పిల్లవాడు వచ్చేసి రైట్ పాత్రలో ఉన్నాడు, నేర్చుకుంటున్నాడు, సమాజానికి తర్వాత ముందు అసలు వాడికి అవసరమైంది నేర్చుకుంటున్నాడు లేదని చూడండి. ఫస్ట్ ప్రతిదానికి సమాజంలో నేనేదో వచ్చి చేసేస్తాను అనుకోవద్దండి. మనం అందరికి బాగున్నాం అనుకోండి. మేమేమంటున్నాము, ఫస్ట్ వచ్చేసి డిస్టెన్స్ అన్నారు. నేను అన్నాను, అరే మేము వచ్చి చెప్పడం కాదు, ఎవరికి వారు డిస్టెన్స్ చూసి దూరం కూర్చుంటారా అదే అయిపోతుంది అని చెప్తాను. సింపుల్ సొల్యూషన్. ఎవరన్నా ఫాలో అయినారు? ఇక్కడ దూరంగా వేసినారు కాబట్టి అట్లుంది. ఆ టీ పెట్టామనుకో ఇప్పుడు అందరం మనమే నిలబడతాం అట్లా. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్సో. అండ్ దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ మీ ఆల్సో. నేను ఎవరికి చెప్పట్లేదండి. నేను ఏదైతే ప్రాక్టికల్గా అనుభవించి చూసినానో వాటినే మీకు వచ్చేసి అంటే ఇంగ్లీష్లో చదవాలి మనం, ఎందుకంటే ఇంగ్లీష్ రాదు నాకు, అందుకే తెలుగులో మాట మీకు చెప్తాను. నా కలము చెప్పాను ఆంగ్లమని, నా గలము చెప్పాను ఆంగ్లమని. ఎస్పీగా చెప్పట్లేదు, రమేష్ రెడ్డిగా చెప్తున్నాను. ఆంగ్లం చదవాలి సార్, అప్పుడే మనకు ప్రపంచవ్యాప్తంగా బలం కూడా వస్తుంది. అయితే చాయిస్ అనేది నిర్బంధమా అదే అనేది కలెక్టర్ గారు చెప్పాలి. సార్ మీరు మౌనం
ఇదన్నా నేనైతే చెప్తున్నాను సార్, నా కలము ఆంగ్లం అనింది, నా గలము ఆంగ్లం అనింది. నేనైతే చెప్తాను తప్పేమో. మా పిల్లల్ని అయితే చదివిస్తాను, తెలుగు కూడా చదివిస్తాను సార్. నేను వచ్చేసి తెలుగు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. నేను ఎవరైనా తెలుగు మీడియం చదివిన వాళ్ళు నా దగ్గర తీసుకురండి, మళ్ళీ వచ్చేసి నిలబడి దండం పెడతాను నేను వాళ్ళకి. నేను కూడా అట్లనే చదివిన, 10th వరకు తెలుగు మీడియం చదివాం. డాక్టర్ కావాలని కోరిక ఉన్నది. సో వెళ్ళేసి అరే బాటనీ ఇంగ్లీష్లో చదవాలంటే చాలా కష్టం అని చెప్పేసి తెలుగులో చేరా. తర్వాత అర్థమైంది బాటనీ ఇంగ్లీష్లో చదవడం ఈజీ, తెలుగులో చాలా కష్టం. తర్వాత లాంగ్ టర్మ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆడికి వెళ్ళి దాని ఎఫెక్ట్ దాని మీద కూడా మెడిసిన్ రాలే. మళ్ళీ పోయి అగ్రికల్చర్ చేరినా. సరేలే ఊరుకుండేది ఎందుకులే, అగ్రికల్చర్ చదువులే అన్నారు. సరే మళ్ళీ పోతే పెద్దోళ్ళు ఎవరో ఒకరు చూసిన డాక్టర్ల దగ్గర పోవాలంటే ఒక 5-6 ఏళ్ళు. సరే సివిల్స్ రాస్తున్నామని చెప్పి మళ్ళీ సొసైటీలోకి వచ్చాం. రాసినాక సరే ఐఏఎస్ కాలేకపోయినా ఐపీఎస్ అయితే అయ్యాను సార్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఛాయిస్ ఉండాలా. కలెక్టర్ గారు చెప్పినట్టు ఏది కూడా మనం రుద్దకూడదు. దయచేసి ఫార్మల్ ఎడ్యుకేషన్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఇన్ఫార్మల్గా కూడా మనం వచ్చేసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. తర్వాత పబ్లిక్ రిసోర్సెస్ వచ్చేసి కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి, సో ఎవరైనా సింపుల్గా మనల్ని రెచ్చగొట్టేదానికో లేకపోతే నిన్ను పబ్లిక్ ముందు కమిట్ చేసేదానికో ఇప్పుడు అడగచ్చు, ఏం సార్ మీ పిల్లల్ని ఎందుకు చదివించలేవు, నువ్వు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎందుకు పోలేవు అన్నారనుకోండి, దానికి సరైనటువంటి ప్రిపేర్డ్నెస్ కూడా ఉండాలండి. సో అందుకే నేనేం చెప్తున్నానంటే, ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ నేనేం చెప్తున్నాను, ప్రతి జిల్లాలో కూడా ఒక ఎస్పీ స్థాయిలో మాకు ఎట్లాగూ ల్యాండ్ ఉంది కాబట్టి చిన్న బిల్డింగ్, ఒక 10 క్లాస్ రూమ్లు, ఒక చిన్న ఎట్లా కాన్ఫరెన్స్ హాల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు మా పిల్లలు ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని చదివించుకునే దానికి వెసులుబాటుగా ఇది ఒక మోడల్గా ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నా కూడా నేను వచ్చేసి ప్రాక్టికల్గా పర్సనల్గా కూడా ముందుకు వస్తానండి. సో అట్లనే కలెక్టర్ గారు ఒక స్కూల్ స్టార్ట్ చేయొచ్చు, జేసీ గారు ఒక స్కూల్ స్టార్ట్ చేయొచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ స్కూల్నే మనం అడాప్ట్ చేసుకోవచ్చు, దాన్ని వచ్చేసి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. చాలా ఫండ్స్ ఇస్తున్నారు, నాడు నేడు స్కీమ్ ద్వారా కావచ్చు, లేకపోతే ప్రతి పిల్లవాడికి కూడా ఎంతో కొంత ఏమైనా ఈ అద్భుతమైనటువంటి స్కీమ్స్ అండి ఇవన్నీ. సో ఉన్నటువంటి ప్రతి రిసోర్స్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో వేస్ట్ కాకుండా మనం వచ్చేసి పూల్ చేసుకున్నాం అన్నట్లయితే దాన్నే కోఆపరేటివ్ స్కూల్, ఆ వార్డుకు ఒక వాలంటీర్స్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పగలరు ఎవరికి స్తోమత ఉంది, ఎవరికి స్తోమత లేదు, ఎవరు స్కూల్లోకి పోతున్నారు, ఎవరు స్కూల్లోకి పోవట్లేదు. సో అట్లా వీటన్నిటిని కూడా ఈ పార్క్స్ కూడా ఉన్నాయండి. చిన్న రిక్వెస్ట్, నేను చెప్పకూడదు ఆ పేర్లు చెప్పి. సో 100 ఎకరాల పార్క్ చేసినప్పుడు ఆ 4 కార్నర్లో 4 స్కూళ్ళు పెట్టచ్చు, నష్టమేం లేదు. పార్కుకు పోయి మనం జనాలను తిప్పినప్పుడు ఒక 100 ఎకరాల్లో కనీసం సార్ 2 ఎకరాలు 4 కార్నర్లు ఇచ్చినా కూడా అక్కడ వచ్చేసి 4000 మంది స్టూడెంట్స్ చదువుకుంటారు సార్. అది కూడా ఆలోచించండి సార్. ఎందుకంటే రిసోర్సెస్ అనేటువంటి అంటే అంత ఎస్టాబ్లిష్మెంట్ అనేది, ఎందుకంటే మనం ఒక స్కూల్ కడతాం, దాని మెయింటెనెన్స్ ఉండదండి. వీటి మెయింటెనెన్స్కి వచ్చే వాళ్ళకి నడిచే వాళ్ళకి వాళ్ళందరి దగ్గర తలా 10 రూపాయలు వసూలు చేసినా కూడా ఇవి మెయింటైన్ అయిపోతాయి. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు, మనం వచ్చేసి బిల్డ్ చేయడానికి రిసోర్సెస్ ఉన్నాయి కానీ దాన్ని ఎట్లా సస్టైన్ చేసుకోవాలి అనే దాని మీద మనం ఎక్కువ ఆలోచించట్లేదు. సో దీని మీద కొంచెం మనకైనా ప్రజలందరి బాధ్యత ఇది. ఇప్పుడు మా పిల్లల ఎడ్యుకేషన్ అయిపోయింది కదా అని చెప్పేసి తల్లిదండ్రులంతా ఖాళీగా ఉండకూడదండి. ఇప్పుడు మా పిల్లలు ఇంకొక 10 ఏళ్ళు స్కూల్ చదువుతారు అనుకోండి, ఆ తర్వాత కూడా నీ దగ్గర నిజంగా శక్తిగా ఉన్నట్లయితే ఒక 2 ముగ్గురు చదివించడానికి ప్రయత్నం చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫాదర్ రిటైర్ అయిన తర్వాత ఆయన ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి నేను ఏపీ క్యాడర్ రాలేదు, త్రిపుర క్యాడర్ వచ్చింది నాకు. సో అక్కడికి వెళ్ళే ముందు అక్కడ వచ్చేసి నేను అన్ని చెట్లు నాటించాను సార్, ఒక 2000 చెట్లు నాటించాను, ఒక 10 acres ఊరి బయట ఉంటే. సో ఫాదర్ అన్నారు ఊరికి బయట రా, అక్కడ ఏం చేస్తాను సార్. నేనైతే 10 ఏళ్ళ ముందు దృష్టితో ఆలోచిస్తున్నాను నాన్న. మీరు వచ్చేసి మీరు మీ స్థాయికి తగ్గట్టుగా ఒక 2 రూమ్లో 3 రూమ్లో ఇల్లు కట్టుకున్నారు. సో మీరు సడన్గా వాకింగ్కి పోవాలంటారు, టౌన్లో ఏమో గజం చూస్తే 1,00,000, మీరు బయట అడిగిపోతే మీకు పడుతుంది 6. ఎందుకంటే ఎవడు గుద్దుతాడో తెలియదు, మళ్ళీ ఫైట్, ఒక అంగుళం ఉంటుంది, అంగుళం మధ్యలో మేము చూసినాం కదా, గాలి ఆడదు, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి బాగా కాస్త ఉన్నవాళ్ళు ముందే ఆలోచించి కొంచెం ఊరి బయటికి స్ప్రెడ్గా అవుతూ ఉన్నట్లయితే. సో ఈరోజు ఆయన ఆ వనంలో లాక్డౌన్కు సంబంధం లేదు, బ్రేక్డౌన్కు సంబంధం లేదు. రైతులు, నేను అదే చెప్తాను, అసలు రైతులు అనే వాళ్ళు గ్రీన్ జోన్లో ఉన్నారు. వాళ్ళని వచ్చేసి 2 ఇంటిగ్రేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఆ సస్టైనబిలిటీ ఉంటుంది. సో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ స్టార్ట్ చేయించానండి మా ఫాదర్ తోటి నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇందాక చెప్పినట్లు రైతు, తల్లిదండ్రులు, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు, అక్కడ ఊర్లో ఉన్నటువంటి పెద్ద ఎవరన్నా కావచ్చు, వాలంటీర్ కావచ్చు, వీళ్ళు 5గురు కలిసి వ్యవస్థని కానీ అక్కడ గ్రామంలో కానీ బిల్డ్ చేసుకున్నట్లయితే ఈ రూట్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళకి వచ్చేసి నేను డిగ్రీ చదివినా డిగ్రీ చదవకపోయినా
జాగ్రత్త. మనం ఎందుకంటే మనం పెళ్లి కోసమే చదువుతాం, అది ప్రాబ్లం ఇది ఇండియాలో. సో అవన్నీ వదిలేసేయాలా. ఉద్యోగం కోసం కాకుండా మనం ఎక్కడున్నా ఎక్కడ వేసినా కూడా బతకాలి, 4-5 భాషలు మాట్లాడగలగాలి. ఇప్పుడు నేను లిటరేట్, పక్క స్టేట్కి పోతే చదవలేను, ఇల్లిటరేట్ అయిపోతాను. సో మన ఎడ్యుకేషన్ అనేటువంటిది యూటిలిటీ లేదు. సో ఈ చిన్న సజెషన్స్ తోటి మాకు ఫస్ట్ ఎన్ని చెప్పినా చివరికి వచ్చేసి మాకైతే పోలీస్ స్కూల్ ఇవ్వండి, మీకు కూడా అపవాదు రాకూడదు, మీరు మళ్ళా ఈ రాష్ట్రంలోనే చీఫ్ సెక్రటరీ కావాలి. ఆ లోపు కనీసం ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ అంటే ఒక స్కూళ్ళు ఉండాలా, వాళ్ళ పిల్లలు అక్కడ జాయిన్ చేయిస్తాను అంటేనే ఆ జిల్లాలో పోస్టింగ్ అయిపోయింది. ఎస్పీ అనుకో, ఆయన దగ్గర ఒక స్కూల్ ఉండాలా. ఆర్డీఓ, డిఎస్పీ వెళ్ళి కూడా ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్ అడాప్ట్ చేసుకోవచ్చు సార్. 10 సార్లు వచ్చిన ప్రతి డిఎస్పీకి ఆఫీసర్కి అది అటాచ్ చేసినాం అనుకోండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ ట్యాగ్ చేయండి, జియో ట్యాగింగ్ చేయండి, ఎన్నిసార్లు పోయి వచ్చినాడో కూడా అడగండి, తెలుస్తుంది. ఎంత బిజీగా ఉన్నా కూడా 5 నిమిషాలు అక్కడికి పోయి రావచ్చండి. ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అదర్ ఇష్యూస్ మీద నేను ఫోకస్ పెడతాను. ఇంకా ఎక్కడైతే ఆడపిల్లలు చదువు, తర్వాత దిశ యాప్ కొన్ని ఇష్యూస్ కూడా కలెక్టర్ గారు రైజ్ చేసినారు, వాటి మీద మేము ప్రత్యేక దృష్టి పెడతామండి. వి ఎక్స్పెక్ట్ ప్రతి పేరెంట్ కూడా వాళ్ళని వచ్చేసి పిల్లల్ని వచ్చేసి ఏదో భవిష్యత్తులో ఏదో సాధిస్తాడనే నమ్మకంతో కాకుండా, ఆ పిల్లల్ని ఒక ఆట వస్తువులాగా కాకుండా వాళ్ళు ఒక జీవం ఉన్న వాళ్ళగా, వాళ్ళ యొక్క ఆశలకు అనుగుణంగా దగ్గరుండి పెంచండి. ఆ పెంచితే వచ్చేటువంటి మమకారంతో ఏ స్టేజ్కైనా కూడా రీచ్ కాగలరు. ఏ రోజు కూడా పిల్లల్ని ప్రెజర్ చేయొద్దండి. సో ఫ్యూచర్లో ఇంకా ఎన్నో మార్పులు వస్తాయి. ఈరోజు ఈ ఒక్క కరోనా మనకు ఎన్నో నేర్పిస్తూ ఉంది. సో కాబట్టి అందరూ కూడా మనకున్నటువంటి పరిధిలోనే ఎక్కడున్నా కూడా నేర్చుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎక్కడికో పోయి ఏదో సాధిస్తాము, పలానా చోట చదివితేనే, లేకపోతే స్కూల్ బిల్డింగ్ బాగుంది కాబట్టి అన్నీ, ఇది కాదండి. అక్కడ చదువు చెప్పే వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏ వాల్యూస్ చెప్తున్నారు, ఇవి చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినట్టుగా మరొకసారి కూడా చిరిగిన చొక్కా అయినా వేసుకోగానే మంచి పుస్తకం కొనుక్కోండి. సో ఆ రీడింగ్ హ్యాబిట్ని మనం పెంచుదాం. ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఇన్ఫార్మల్ లెర్నింగ్ మీద మనం కానీ కొంచెం ఫోకస్ కానీ పెట్టినట్లయితే విల్ డెఫినెట్లీ సక్సీడ్ అండి. దిస్ నేషన్ హ్యాస్ ట్రెమెండస్ పొటెన్షియల్. వన్స్ అగైన్ అన్నిటికంటే వాల్యుబుల్ రిసోర్స్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ అండి. ఈరోజు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రతి చర్య కూడా హ్యూమన్ రిసోర్సెస్ని ఎట్లా డెవలప్ చేయాలనే దాని మీదనే ఉంది. సో కాబట్టి ఆ అవకాశాలన్నింటినీ మనం అందరం వినియోగం చేసుకుంటూ మనకున్నటువంటి తక్కువ రిసోర్స్ని వచ్చేసి ఆ పూల్ చేసుకొని ఒక సమిష్టిగా మనం ఎట్లా ముందుకు వెళ్ళాలనే దాని మీద మనం అందరం ఆలోచిద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. కలెక్టర్ గారు వన్స్ అగైన్